రాజోలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని జనసేన పార్టీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వరప్రసాద్ జనసేన జనవాణి కార్యక్రమానికి సమన్వయకర్తగా పనిచేశారు. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును వైసీపీ నియమించిన నేపథ్యంలో వార్ వీరిద్దరి మధ్య కొనసాగనుంది. రాజోలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని జనసేన పార్టీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వరప్రసాద్ జనసేన జనవాణి కార్యక్రమానికి సమన్వయకర్తగా పనిచేశారు. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును వైసీపీ నియమించిన నేపథ్యంలో వార్ మరి వీరిద్దరి మధ్య కొనసాగబోతోంది. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అర్చన, రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ రాష్ట్ర 170 నియోజకవర్గాల్లో ఒక సీట్ ను గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన జనసేన అంటే వైసీపీకి వెళ్ళిపోవడంతో జనసేన రాజోలు నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో బొంతు రాజేశ్వరరావుతో పాటుగానే ఇప్పుడు వరప్రసాద్ ఇద్దరు పోటీ పడుతున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సర్వేలు నిర్వహించారు. సర్వేలు నిర్వహించినటువంటి క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వరప్రసాద్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పవన్ కళ్యాణ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ కు డిక్లేర్ చేయడం జరిగింది. మొదట పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి రాజనగరం కావచ్చు, రాజోలు నియోజకవర్గంలో మొదటి 2 సీట్లను డిక్లేర్ చేశారు. దానికి తగ్గట్లుగానే అభ్యర్థిని తాజాగా ఖరారు చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. జనసేన జనవాణి కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గంలో సమన్వయకర్తగా వరప్రసాద్ పనిచేశారు. ప్రజల నుంచి వినతులు తీసుకుని వాటి పరిష్కారానికి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి వరప్రసాద్ పనిచేయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీలో గొల్లపల్లి సూర్యారావుకు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఇచ్చింది. అయితే రాపాక వరప్రసాద్ కు అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఇచ్చినా కూడా ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ ను కల్పిస్తున్నాయి. మళ్లీ సర్వేలు నిర్వహించి తనకు అవకాశం కల్పించాలన్నట్లుగా రాపాక వరప్రసాద్ చెప్పడంతో ప్రస్తుతం రాజోలు పాలిటిక్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా మారేవి. ఒక పక్క అధికార పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు జనసేనకు మరొకసారి కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాజోలు నియోజకవర్గంలో బొంతు రాజేశ్వరరావు వరప్రసాద్ ఇద్దరు పోటీ పట్టినటువంటి సందర్భంలో వచ్చినటువంటి సర్వేల ఆధారంగా పవన్ కళ్యాణ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను ప్రస్తుతం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అధికారికంగా వెల్లడించిన తర్వాత ఆయన రాజోలు నియోజకవర్గంలో ఎన్నికల క్యాంపెయిన్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. అర్చన.